తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సమాసాల్లో భాగంగా ఈరోజు మనం ద్వంద్వ సమాసం దీని గురించి తెలుసుకుందాం. ద్వంద్వ సమాసానికి బాల వ్యాకరణంలో చిన్నయసూరి గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, ఉభయ పదార్థం ప్రాధాన్యం కలిగినదే ద్వంద్వము. అంటే ఉభయ పదాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చేయబడేటటువంటి సమాసమే ద్వంద్వ సమాసం. దీనికి ఉన్నటువంటి నిర్వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన వాచకముల మధ్యలో జరిగేటటువంటి సమాసమే ద్వంద్వ సమాసం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల మధ్య, అంటే రెండు సమానమైన వాచకాల మధ్యలో జరిగేటటువంటి సమాసమే. ఇక్కడ ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గమనించాల్సింది విశేష్యాలు, అంటే రెండు నామవాచకాలే అయి ఉంటాయి అన్నమాట. ద్వంద్వ సమాసానికి సంబంధించి రెండు కూడా నామవాచకాలే అయి ఉండి వాటి మధ్య జరిగేటటువంటి ఆ యొక్క సమాసాన్నే ద్వంద్వ సమాసం అని చెప్పబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన ఉదాహరణను మనం గమనించినట్లయితే, మొదటి ఉదాహరణగా మనం ధనుర్బాణములు అనేటటువంటి ఉదాహరణని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ధనుర్బాణములు, దీనికి విగ్రహవాక్యానికి మనం రాసినట్లయితే ధనస్సు మరియు బాణము అనేటటువంటి విగ్రహవాక్యం వస్తుంది. ధనస్సు మరియు బాణము ధనస్సు మరియు బాణము, ఈ రెండిటికి మధ్యలో, అంటే ధనస్సుకి సమప్రాధాన్యం, బాణమునికి సమప్రాధాన్యం. నిన్న చెప్పబడినటువంటి ద్విగు సమాసంలో అయితే కేవలం పూర్వపదానికి ప్రాధాన్యతనిస్తూ ఆ పూర్వపదంలో కూడా సంఖ్య ఉంటే దానిని ద్విగు సమాసంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ సమాసంలో ఏంటంటే, ఇవ్వబడిన సమాస పదంలో ఈ రెండు పదాలకి కూడా, అంటే పూర్వపదానికి కానీ ఉత్తర పదానికి కానీ దేనికి తగ్గింపు లేకుండా రెండిటికి సమప్రాధాన్యత కలిగిస్తూ చేయబడేటటువంటి సమాసమే ద్వంద్వ సమాసం. దీనికి ఇక్కడ ధనుర్బాణములు అనేటటువంటి ఉదాహరణకి మనం విగ్రహవాక్యం రాసాం. దీని యొక్క సమాసనామం ఏంటంటే, రెండు పదాలకి ప్రాధాన్యతనిస్తూ మనం దీనికి విగ్రహవాక్యం రాయడం జరిగింది కాబట్టి సమప్రాధాన్యం, ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసమే ద్వంద్వ సమాసం. కాబట్టి సమాసనామం దగ్గర మనం ఏం రాస్తున్నామంటే ద్వంద్వ సమాసం. తర్వాత ఉదాహరణ గమనించినట్లయితే, కుజన సజ్జనులు, కుజనుడు సజ్జనుడు, సజ్జనుడు ఈ విధంగా, అంటే మొదటి పదానికి ప్రాధాన్యత ఉంది, రెండో పదానికి ప్రాధాన్యత ఉంది. రెండు కూడా నామవాచకాలే. విశేష్యము అంటే నామవాచకానికి మరొక పేరు ఏంటంటే విశేష్యము. రెండు పదాలకి పూర్వ ఉత్తర పదాలకి సమప్రాధాన్యతనిస్తూ చేయబడిన సమాసమునే ద్వంద్వ సమాసం అంటారు. విగ్రహవాక్యం ఏమో కుజనుడు సజ్జనుడు, సమాసనామం వచ్చేసి ద్వంద్వ సమాసం. వేషభాషలు, వేషమును భాషను, ఇది కూడా ద్వంద్వ సమాసమే. యతిప్రాసలు, యతియును ప్రాసను, ఇది కూడా రెండిటికి సమప్రాధాన్యతనివ్వబడుతూ రాయబడింది కాబట్టి ద్వంద్వ సమాసమే. తర్వాత శబ్దార్థములు, శబ్దమును అర్థమును రెండిటికి కూడా సమప్రాధాన్యతనిస్తూ రాస్తున్నాం కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. జీవధనములు, ధనమును రెండిటికి సమప్రాధాన్యతనిస్తూ రాస్తున్నాం కాబట్టి ద్వంద్వ సమాసం. ధనమును. చివరిది చూసినట్లయితే భయాందోళనలు, భయమును ఆందోళన, భయము మరియు ఆందోళన. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే,
మనం ద్వంద్వ సమాసంలో ఇది సమాస పదం, సమాసమైన సందైన ఈ రెండు కూడా భాషలో ఎందుకోసం చేయబడతాయ్యా అంటే మనం చెప్పదలుచుకున్న విషయం ఎదుటి వ్యక్తికి అర్థవంతంగా ఆ యొక్క భావాన్ని తక్కువ సమయంలో తక్కువ పదాలతో అంటే తక్కువ సమాచారంలోనే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఉపయోగించబడేవే ఈ సమాస పదాలు మరియు సంధి చేయబడిన పదాలు కూడా. భయమును ఆందోళన అంటే వీటిని విడదీసి ఇది సమాసనామం ఏదో తెలుసుకోవాలంటే ఇదిగో ఇంత ప్రాసెస్ ఉంది, కానీ వీటిని కలిపి మాట్లాడడం ద్వారా సమయం తక్కువగా ఉంటుంది, తక్కువ సమాచారంతో ఎదుటి వ్యక్తికి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని అర్థవంతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాస పదాలను సంధి పదాలను చేయడం జరుగుతుంది. ఈ సంధి పదాలు సమాస పదాల ద్వారా తక్కువ సమాచారంతో తక్కువ సమయంలో మనం చెప్పాలనుకున్న విషయాన్ని వేరే వ్యక్తికి మన భావన అంటే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని తక్కువ సమయంలో తక్కువ వాక్యాలతో అర్థవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ సమాస పదాలు ద్వంద్వ సమాసంలో ఈ రెండు పదాలను కలపడం ద్వారా బహువచనాలు ఏర్పడడం జరుగుతుంది. బహువచనాలు అన్నమాట, బహువచన పదాలు ఏర్పడుతున్నాయి. గమనించండి మిత్రులారా, భయమును ఆందోళనలు ఇదిగోళ్ళు అనేది అంటే ఈ రెండిటిని కలిపి మాట్లాడడం ద్వారా జీవధనములు, శబ్దార్థములు, లేకపోతే శక్తి సామర్థ్యాలు, కొండ కోనలు, లేకపోతే కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా బహువచన పదాలు. ద్వంద్వ సమాసం చేయడం ద్వారా ఏర్పడేటటువంటి వచనాలు ఏవంటే బహువచనాలు అక్కడ ఏర్పడడం జరుగుతుంది. సమాసాలలో ద్వంద్వ సమాసం గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఉభయ పద ప్రాధాన్యం కలిగినదే ద్వంద్వ సమాసం. ఇవి రెండు కూడా నామవాచకాలు అయి ఉంటాయి. ఈ రెండిటి మధ్య చేయబడేదే ద్వంద్వ సమాసం. ఈ విధంగా వాటికి విగ్రహవాక్యం రాసి సమాస నామం తెలుసుకుని ఉన్నాం. అసలు సమాసాన్ని ఎందుకు చేస్తారు, సంధిని ఎందుకు విడదీసి ఆ యొక్క సంధి పదాలను ఏ విధంగా చేయడం వల్ల భాషలో ఉన్న ప్రాధాన్యతను ఏంటో తెలుసుకుని ఉన్నాం. మిత్రులారా, ఈ విషయానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.